అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు. దేవుడు మీకు తోడైండి నడిపిస్తున్నాడు అని చెప్పి మేము ఎంతగానో నమ్ముతూ ఉన్నాం. మరలా ఇటు విధంగా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడిచ్చిన మాకు ఈ అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో స్తుతించి ఆనందిస్తూ ఉన్నాము. ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం, మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తున్న మాటల్ని వాక్యం నుండి చూసుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. మనం వాక్యంలో చూసినట్లయితే వాక్యం ఏమని చెప్తుందంటే వెనుకున్నవి మరిచిపోవాలి. అంటే ఇప్పుడు మనం నూతన సంవత్సరంలోకి అంటే 2026లోకి వచ్చేసి ఒక నెల అయిపోయింది, అంటే 31 రోజులు ఆల్రెడీ అయిపోయినాయి. ఒక సంవత్సరం అంటే 2025 కూడా అయిపోయింది. మనలో చాలామంది ఏం చేసామంటే గతంలో అంటే గతం ఉంది కదా, 2025 ఉంది కదా, ఆ 2025 నుంచి 2026కి మన బాడీలు మాత్రమే వచ్చినాయి. అంటే మనం మాత్రమే అడుగుపెట్టాం ఫిబ్రవరి నెలలోకి. అంటే జనవరి నుంచి ఫిబ్రవరికి మనం మాత్రమే అడుగుపెట్టాం. కానీ మన మనసు, మన ఆలోచనలు, మన ధ్యాస అంతా కూడా గతంలోనే ఉండిపోయింది. అంటే ఎందుకు ఉండిపోయిందంటే గతాన్ని ఇంకా మర్చిపోలేదు. గతంలో మీరు కొంత మోసం ఎదుర్కొని ఉండొచ్చు, మోసపోయి ఉండొచ్చు, గతంలో మీరు ఫెయిల్యూర్గా ఉండొచ్చు, ఓడిపోయి ఉండొచ్చు, గతంలో మీరు చాలా వాటిని ఎదుర్కొని ఉండొచ్చు, కష్టాలని నష్టాలని, గతంలో చాలా గొడవల్లో పడి ఉండొచ్చు, మీ గతం అంతా చాలా దుర్భరంగా ఉండొచ్చు. కానీ ఆ గతాన్ని మర్చిపోయి ఇప్పుడున్న ప్రజెంట్లోకి రాకుండా ఇంకా గతంలోనే ఉండిపోతూ, గతకాలపు ఆలోచనల్లోనే ఉండిపోతూ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఆనందాన్ని, ప్రజెంట్లో ఉన్న ఒక స్వేచ్ఛని కావచ్చు, దేవుడిచ్చే కృపని కావచ్చు అనుభవించలేకపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కదా, వెనుకున్నవి మర్చిపో. నిన్ను ఏమైతే తిట్టారో అవన్నీ మర్చిపో. ఎక్కడైతే గొడవలు జరిగినాయో, ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయో ఆ ప్లేస్లన్నీ మర్చిపో, ఆ గొడవలన్నీ మర్చిపో. నీకు కొంతమందిని చూస్తే కోపం వస్తుంది కదా, కొంతమందిని చూస్తే నువ్వు బాధ తట్టుకోలేక అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి కదా, ఆ ఫేసెస్ అన్నీ మర్చిపో. నువ్వు చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నావు కదా, చాలాసార్లు ప్రయత్నించి ఓడిపోయావు కదా, ఆ ఓటములన్నీ మర్చిపో. చాలాసార్లు కింద పడిపోయావు కదా, ఏదో కొంచెం స్టార్ట్ చేయాలని చెప్పి ఉద్యోగమో వ్యాపారమో ఏదో కొంచెం స్టార్ట్ చేయాలి, ఈ విధంగా నేను దీన్ని ప్రారంభించాలని ప్రారంభించి కింద పడిపోయావు కదా, ఆగిపోయావు కదా, అక్కడే ఉండిపోయావు కదా, ఆ పడిపోయిన స్థితిని మర్చిపోయి మరలా తిరిగిలే. ఎన్నిసార్లు పడిపోయినా సరే దేవుడు నీకున్నాడు, దేవుడు తోడు నీకుంది, దేవుడి సహాయం నీకు అందుతానే ఉంది. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నీకు సహాయం చేయలేనంత దూరాన నువ్వు లేవు, దేవుడి చేయి నిన్ను లేపలేనంత లోతుగా నువ్వు పడిపోలేదు. గుర్తుపెట్టుకో, వెనుకున్నవన్నీ మర్చిపో. గతంలో నీ భయాలు ఉన్నాయా, మరలా అదే జరుగుతుందేమో, మరలా అదే పరిస్థితులు నేను ఎదుర్కొంటానేమో, గత సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం కూడా ఉంటుందేమో అని అనుకోవద్దు. మర్చిపో. గతంలో నీ భయాలన్నీ మర్చిపో, నీ జ్ఞాపకాలు, చెడు జ్ఞాపకాలన్నిటినీ మర్చిపోయి దేవుడు చెప్తున్నాడు కదా, ముందుకే పరిగెత్తు, దేవుని యొద్దకే పరిగెత్తు, ముందున్న వాటికై పరిగెత్తి. ఎందుకో తెలుసా, నీ కోసం ముందు దేవుడు చాలా గిఫ్ట్లు ఉంచాడు. నీ ఫ్యూచర్లో కావచ్చు, నీ కోసం మంచి గిఫ్ట్లు అనేవి, మంచి బహుమానాలు అనేవి ఎదురు చూస్తూ ఉన్నాయి. నువ్వు వాటిని పొందుకోవాలంటే నీ గతంలో నువ్వు జరిగిన ప్రతి చెడు జ్ఞాపకాలని, చెడు సహవాసాలని కావచ్చు, చెడు అంతటిని, పాపం అంతటిని విడిచిపెట్టి నువ్వు మరిచిపోయి ఎప్పుడైతే గురి యొద్దకే, దేవుని యొద్దకే పరిగెడతావో ఆటోమేటిక్గా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్న ప్రతి బహుమానాన్ని నువ్వు పొందుకోగలవు. ప్రతి గిఫ్ట్ని ఆయన నీకు తెచ్చిస్తాడు. ఏమో ఆయన ఈ నెలలోనే నీకు ఇవ్వాలనుకుంటూ ఉండొచ్చు, ఆ గిఫ్ట్ని ఈ సంవత్సరంలోనే నీకు ఇవ్వాలనుకుంటూ ఉండొచ్చు. చాలామంది ప్రార్థనలకు జవాబు రాలేదేమో గత కాలంలో, ఇప్పుడు కూడా జవాబు రాదు అని అనుకోవద్దు. గత కాలంలో జవాబు రాలేదని మర్చిపో. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరంలో నీకు దేవుడు జవాబిస్తాడు.
ఇస్తాడు. కాబట్టి దేవుణ్ణి మాత్రమే చూడు, దేవుని వైపు మాత్రమే చూడు, దేవుడే నీ గురిగా ఉండు. పక్కన ఎంత అలలాంటి సముద్రం లాంటి శోధన వచ్చినా, ఎంత తుఫాను వైపరీత్యం నిన్ను కొట్టిబిట్లు ఆడించేసినా సరే దేవుని వైపు మాత్రమే చూడు. ఆయన చూస్తూ సాగిపో. ఆయన ఇచ్చే బహుమానాలను పొందుకుంటూ, ఆయన ఇచ్చే సంతోషాన్ని అనుభవిస్తూ ఈ సంవత్సరం అంతా నువ్వు హ్యాపీగా ఉండాలనే దేవుడు కోరుకుంటూ ఈ మాట చెప్తున్నాడు. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకే నువ్వు పోరాడి నీ పరుగులో, నీ పందెంలో నువ్వు గెలవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ముందు దేవుడు నీ కోసం దాచి ఉంచిన బహుమానం కోసం పరిగెత్తు. దేవుడు అంటాడు కదా, ఇంకా ఎందుకు గతం కోసం ఆలోచిస్తున్నావు? నేను నీ కోసం నూతన క్రియలు ప్రారంభించాను, చాలా కొత్తవి నేను నీ జీవితంలో చేయాలనుకుంటున్నాను. దానిని ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? గతంలో జరిగిన వాటిని ఆలోచిస్తే ఇంకెన్ని రోజులు బాధపడుతూ అలాగే కూర్చుంటావు? అవన్నీ మర్చిపో. దేవుడు నీకు ఈ సంవత్సరంలోనే ఇవ్వచ్చు ఆ బహుమానం, ఈ నెలలోనే ఇవ్వచ్చు ఆ బహుమానం. ఆ బహుమానాన్ని కోసం ఆలోచించు, ఆ వాగ్దానం కోసం ఆలోచించు. ఆ వాగ్దానం పొందే ఒక ప్రయాణంలో నువ్వు ఓడిపోకూడదు, అది గుర్తుపెట్టుకో. వెనుకున్నవన్నీ మర్చిపో, ఓడిపోయినవన్నీ మర్చిపో, కానీ మరలా నువ్వు గెలవాలి. నీ ఆత్మీయ జీవితంలో గెలవలేకపోతున్నావేమో, నీ ఆత్మీయ జీవితంలోనే ఓడిపోతున్నావేమో చాలాసార్లు. దేవుడేమన్నాడు తెలుసా? ఓడిపోయిన ఓటములన్నీ మర్చిపో, ముందుకి కొనసాగు, గురి యొద్దకి, అంటే నా వైపు చూస్తూ పరిగెత్తు, నన్ను చూస్తూ మాత్రమే నడు. ఎటువంటి గాలిని, ఎటువంటి తుఫానుల్ని, ఎటువంటి శ్రమల్ని వేటిని చూడొద్దు, నన్నే చూడు. నీ గతాన్ని దేన్ని పట్టించుకోవద్దు, అవన్నీ మర్చిపో. నన్ను చూస్తూ నీ ప్రయాణం సాగించు. నేనిచ్చే బహుమానం నువ్వు పొందుకుంటావని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఈ నెలలో మనతో చెప్తున్నాడు ఏమనంటే, వెనుకున్నవి మర్చిపోండి, ఎందుకంటే ముందు మీ కొరకు ఒక బహుమానం సిద్ధంగా ఉంది. కాబట్టి గురి యొద్ద నన్ను చూస్తూ మీరు పరిగెత్తితే ఆ బహుమానాన్ని తగిన సమయంలో నేను మీకు దయచేస్తాను అంటున్నాడు దేవుడు. ఈ 2025 సంవత్సరం నుంచి 26వ సంవత్సరానికి వచ్చాం. కానీ మన జ్ఞాపకాలు కానీ కొన్ని విషయాలు మనము 2025లో మర్చిపోలేకుండా ఉన్నాం. మన బాధలు కానీ, మన ఇబ్బందులు కానీ, మన సమస్యలు కానీ, మనకున్న అప్పులు కానీ, ఇవి మర్చిపోలేకుండా ఉన్నాం. ఎందుకంటే నెల వస్తూ ఉంటే మనం అన్నీ చెల్లించుకోవాల్సి వస్తుంది, మనం అన్నీ పే చేసుకోవాల్సి వస్తుంది. ఇవి మనం మర్చిపోలేకుండా ఈ భారంతో మనము చాలా కష్టపడుతున్నాం, చాలా శ్రమ పడుతున్నాం. కానీ ఈ నెల దేవుడు మనతో అంటున్నాడు ఏమనంటే, నువ్వు వెనుకున్నవి మర్చిపో, ఎందుకంటే నీ ముందు నేను ఉన్నాను, నేను నిన్ను నడిపించబోతున్నాను అని దేవుడు మనతో చెప్తున్నాడు. ఈ 2026వ సంవత్సరంలో అండి మనం చేయబోతున్న ప్రయాణం ఎలా ఉండబోతుందో మనకు తెలియట్లేదు. ఎందుకంటే 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరానికి మనం వచ్చాం. ఈ సంవత్సరంలో రేపు ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు, రేపు ఎలా ఉండబోతుందో మనకు తెలియట్లేదు, రేపు ఏ కష్టం రాబోతుందో మనకు తెలియదు, రేపు ఏ బాధ రాబోతుందో మనకు తెలియదు, ఏ అనారోగ్యం, ఏ బ్యాడ్ న్యూస్ వినాలో మనకు తెలియదు, ఏ గుడ్ న్యూస్ వినాలో కూడా మనకు తెలియదు. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు ఉన్నత పిలుపు పొందుకోవడానికి గురి యొద్దకు, చూద్దాం ఒకసారి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. మనము గురి యొద్దకు పరిగెత్తాలి. మన గురి క్రీస్తే. సో ఆ పరుగు పందెంలో కానీ, ఆ పరిగెత్తడంలో కానీ ఒక విషయాన్ని ఈ దినాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆ విషయ ప్రకారంగా గనక మనం పరిగెత్తితే ఖచ్చితంగా మనం గురి యొద్దకు చేరుకోగలము, మనము కోరుకున్న బహుమానాన్ని మనం పొందగలము. యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చూద్దాం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోవట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కొలం మూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ, బాగా వినండి, మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తు పట్టవలను గనుక ఆ మందసమునకు సమీపంగా నడవరాదు. దేవుడే చెప్తున్న ఒక మాట ఏంటంటే, మీరు వెళుతున్న త్రోవ లేదా ఈ పరుగు పందెంలో ఈ 2026వ సంవత్సరం ట్రాక్ లో మీరు ఏ పరుగునైతే మొదలు పెట్టారో ఆ పరుగు మీరు మొదలు పెట్టారు, కానీ ముందున్న త్రోవ ఎలా ఉంటుందో మీకు తెలియదు. యు డోంట్ నో ద వే.
అందుకు మీరు ఏం చేయాలంటే, యాజకుల ముందు మందసాన్ని మోసుకుంటా పోతా ఉంటే ఆ మందసము వెనకాల, ఆ ఆర్క్ వెనకాల మనము నడుచుకుంటా లేదా దాన్ని వెంబడిస్తూ కనుక మన ప్రయాణాన్ని మొదలు పెడితే దేవుడు అంటున్నాడు, నేను నీకు మార్గాన్ని చూపిస్తాను, నేను నువ్వు చేరవలసిన స్థలంలోకి నేను చేర్చబోతున్నాను. ఇప్పుడు 2025లో ఏం జరిగింది, పలానా డేట్ని ఏం జరిగింది, పలానా డేట్ని ఏం జరిగింది అంటే మన దగ్గర ఏం జరిగిందో తెలుసు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ త్రోవ నుంచి వచ్చేసాం. మనం ఆల్రెడీ ఆ త్రోవ నుంచి ఏం జరిగిందో మనకు ఆల్రెడీ తెలుసు. మనం ట్రావెల్ చేశాం కాబట్టి మనకు తెలుసు. కానీ ఈ 2026వ సంవత్సరంలో మన జీవితాల్లో రేపటి దినమందు ఏం జరగబోతుందో మనకు తెలియదు. ఏం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలీదు. ఈ దినం తెలుసు, ఈ క్షణం తెలుసు, కానీ రేపటి దినం ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, మందసాన్ని మోయించిన యాజకులు మీ ముందు వెళ్తారు, మీరు దాన్ని వెనక వెంబడిస్తూ వెళ్ళండి. ఈ సంవత్సరంలో మన గురి యొద్దకు మనం చేరుకోవాలి అంటే మనం ఏం చేయాలో చెప్పనండి, మందసాన్ని వెంబడిస్తూ మందసం వెనక మనం నడవాలి. మందసం మన ముందు ఉండాలి, మనము మందసము వెనక నడిస్తే ఆ మందసం ముందు వెళ్తుంది. ఎదురుగా యోర్దాను వచ్చిందా, మందసాన్ని మోయించిన యాజకులు అరికాలి కొన బొటన వేలు యోర్దాను నది తాకిన వెంటనే జలరాశులన్నీ ఏకరాశిగా నిలబడిపోయినాయి. ఒకవేళ ఆ మందసం ముందే కనుక మనం ఉంటే అందులో కొట్టుకుపోయే వాళ్ళమేమో. అందుకే దేవుడు అంటున్నాడు, మందసాన్ని ముందు పంపిస్తున్నా, మీరు వెనకరండి, మీరు చేరవలసిన గమ్యస్థానానికి, మీరు చేరవలసిన గురి యొద్దకు అది మిమ్మల్ని చేరుస్తుంది. దాన్ని వెనకుండండి, దాన్ని మీరు వెంబడించండి. ఫాలో ద ఆర్క్. ఎదరు యోర్దాన్ వచ్చిందా, ఎదరు సమస్య వచ్చిందా, ఎదరు ఇబ్బంది వచ్చిందా, ఈ 2026 సంవత్సరంలో, ఈ ఫిబ్రవరి నెలలో, ఈ మార్చి నెలలో, ఈ ఏప్రిల్ నెలలో నీకు ఇబ్బందులు వస్తున్నాయా? ఒక పని చేయి, మందసాన్ని వెంబడిస్తే అది నీకు దారిని సరళం చేసి గురి యొద్దకు నిన్ను చేరుస్తుంది. నువ్వు పొందుకోదగ్గ బహుమానాన్ని నీకు ఇవ్వబోతుంది. ఇప్పుడు నిబంధన మందసాన్ని మోయించిన యాజకులు ముందు ఉండడాన్ని బట్టి అడ్డుగా ఉన్న యోర్దాను నది పాయలైపోయింది. యోర్దాను నది దాటేసిన తర్వాత వాళ్ళకి ముందు ఇంకొక అర్థం వచ్చింది. అదేంటో చెప్పనా? ఎరికో గోడ, ద వాల్స్ ఆఫ్ జెరికో. యెహోషువ వీళ్ళు అనుకుంటున్నారు, మందసం ముందున్నప్పుడు యోర్దాను నది పాయలైపోయింది కదా, ఇప్పుడు ఎరికో మా ముందుంది, దీన్ని ఎలా ఛేదించాలి, దీన్ని దాటుకుని ఎలా అవతలికి వెళ్ళాలని చెప్పి మందసాన్ని అక్కడ ముందు పెట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మన ప్రయాణం కొనసాగేది ఎలాగా, మనం ముందుకు వెళ్ళేది ఎలాగంటే యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దామా? యెహోషువ ఎరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచిండెను. యెహోషువ అతని యుద్ధకు వెళ్ళి, నీవు మా పక్షం ఉన్నవాడువా, మా విరోధుల పక్షం ఉన్నవాడువా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎదురుగా ఎరుకో ఉంది. ఎరుకో ప్రాంతంలోకి వెళ్ళి అడుగు పెట్టారు. ప్రాంతంలోకి అడుగు పెట్టిన తర్వాత యెహోషువకి ఏమీ అర్థం కాక అలా కళ్ళు మూసుకున్నట్లు కళ్ళు తెరిచి చూస్తే అతని ముందు దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒక వ్యక్తి అతనికి ప్రత్యక్షమైతే ఆ కత్తిని చూసిన వెంటనే, ఆ వ్యక్తిని చూసిన వెంటనే యెహోషువ ఇలా అడుగుతున్నాడు, ఏమనంటే, అయ్యా, నువ్వు కత్తి పట్టుకుని నుంచున్నావు, నువ్వు మా పక్షంగా ఉన్నావా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడివా? నువ్వు మాకు తోడుగా ఉన్నవాడువా, మా విరోధుల సైన్యానికి తోడుగా ఉన్నవాడువా? ఓ మాట చెప్పయ్యా అంటే యెహోషువతో దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. ఇక్కడ ఆ దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నువ్వేం కంగారు పడుకో, నేను యెహోవా సేనాధిపతిగా మీతో ఉండడానికి వచ్చిన వాడిని. దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న దేవుడు మనకి తోడుగా మన ముందుండి సైన్యాధిపతిగా ఈ నెలలో, ఈ సంవత్సరంలో మిగతా 11 నెలల్లో మనల్ని నడిపించబోతున్నాడు. ఎందుకు నడిపించాలనుకుంటున్నాడంటే, మనము గురి యొద్దకు చేరడానికి సైన్యాధిపతిగా ఉన్న దేవుడు మనకి తోడుగా ఉండబోతున్నాడు. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. అడ్డుగా ఏముంటున్నా సరే, ఏ అడ్డుగోడ ఉంటున్నా సరే, నిశ్చయంగా నేను చెప్తున్నాను, యెహోవా సేనాధిపతి మనకి తోడుగా ఉంటున్నాడు.
ఈ మాటలు వీక్షిస్తున్న శ్రోతలరా, మీరు జాగ్రత్తగా వినండి. ఈ మాటను మీ గుండెల్లో దాచుకోండి. ఈ 11 నెలలు యెహోవా సేనాధిపతిగా మీ తోడుండబోతున్నాడు. ఏమండి, ఆయన మనతో ఉన్నాడు అనుకోండి, మన నీడగా ఉన్నాడు అనుకోండి, మనకి ఏ బ్యాడ్ న్యూస్ ఉండదండి. 2025 వరకు చాలా బ్యాడ్ న్యూసెస్ వినుంటాం మనం. ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ. స్టూడెంట్స్ అయితే బ్యాక్లాగ్స్ అని చెప్పి రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళు రిజల్ట్ చూసుకుంటే వాళ్ళకి బ్యాక్లాగ్స్ కనపడి, అయ్యో ఈ సబ్జెక్ట్ నేను ఫెయిల్ అయిపోయాను, ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకుంటున్నారేమో. నేను చెప్పిన మీతో ఒక మాట, యెహోవా సేనాధిపతి మీకు తోడుగా ఉన్నాడు. మందసాన్ని వెంబడించండి, బుద్ధి జ్ఞానాలు సర్వసంపదలు ఆయనే మీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళారా, మందసాన్ని వెంబడించండి, గురి యొద్దకు తీసుకెళ్తుంది, మీకు కావాల్సిన బహుమానాన్ని ఇస్తుంది. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళారా, మందసాన్ని వెంబడించండి. ఆ మందసాన్ని వెంబడిస్తే గురి యొద్దకు తీసుకెళ్తుంది, సరైన సమయంలో జరగవలసిన కార్యం జరుగుతుంది. ప్రతి నెల వివాహమైన వాళ్ళు ఈ నెలైనా కన్ఫర్మ్ అవుతుందా, ఈ నెలైనా నేను టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుందా అని చెప్పి ఎంతకాలం ఆ టెస్ట్ కిట్ పట్టుకుని నెగిటివ్ 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 అని వచ్చిన ప్రతి సందర్భంలో మీ గుండె ఎంత బాధపడి ఉంటుందో కదా. కానీ నేను ఒక మాట చెప్తాను, మందసం వెనక మీరు వెళ్ళండి, మందసాన్ని వెంబడించండి. యెహోవా సేనాధిపతి మీకు తోడుగా ఉన్నాడు. రానున్న నెలల్లో మీరు ఒక గొప్ప శుభవార్త మాకు తెలియజేయబోతున్నారు. మేము నమ్ముతున్నాం. ప్రతి నెగిటివ్ టెస్ట్ ని దేవుడు పాజిటివ్ గా మార్చబోతున్నాం. ప్రతి నెగిటివ్ రిజల్ట్ ని దేవుడు పాజిటివ్ గా మార్చబోతున్నాం. ప్రతి ఎగ్జామ్ లో ఫెయిల్యూర్ రిజల్ట్ ని దేవుడు ఒక గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి మీరు తిరిగి ఎగ్జామ్స్ రాయబోతూ ఉండగా తన జ్ఞానంతో మిమ్మల్ని నింపబోతున్నాడు. మీరు చేయవలసిన పని ఒకటే, మందసాన్ని వెంబడిస్తే అది గురి యొద్దకు మిమ్మల్ని తీసుకుపోద్ది. వెనకున్నే మర్చిపోండి. పాస్ట్ ఈస్ పాస్ట్ అంటాం కదా, గతం గతః అయిపోయింది. ఇప్పుడు మనం వెనక కాదు చూడాల్సింది, మన ముందు మందసం ఉంది. మనకి దేవుని సైన్యాధిపతి, దేవుని సేనాధిపతి మనకి తోడుగా ఉండబోతున్నాడు. కాబట్టి వెనకున్నవి మరచి ముందున్న వాటి వైపు చూస్తూ పరిగెట్టి మన బహుమానాన్ని మనం పొందుకుందాం. ఒక రన్నింగ్ రేస్ లో ఒక అథ్లెట్ పరిగెడుతూ చాలా సర్వేగంగా పరిగెడుతూ ఉన్నపాటికి సడన్ గా ఏమైందంటే అతని కాలు కొద్దిగా దెబ్బతిని అతడు ఆ రేస్ ని కంటిన్యూ చేయలేక అతడు ఎగురుతూ తోటి రేసర్స్ అందరూ, తోటి పరిగెత్తే వాళ్ళందరూ చాలా స్పీడ్ గా పరిగెత్తేస్తున్నారు. అతడు పరిగెత్తలేకపోయేసరికి క్రౌడ్ లో కూర్చుని అప్లాడ్ చేస్తున్న తన తండ్రి ఏం చేశాడంటే తన కొడుకు పరిగెత్తలేకపోవడం చూసి ఆ క్రౌడ్ ని తప్పించుకుని వచ్చాడు. సెక్యూరిటీని దూరం చేశాడు, వచ్చాడు, తన కొడుకును పట్టుకుంటున్నాడు. పరిగెత్తలేని ఆ క్షణంలో తండ్రి ఏం చేశాడంటే కొడుకు చేతిని భుజం మీద వేసుకుని కొడుకుకు సపోర్ట్ ఇచ్చి ఏదో ఒకలాగా ఆ రేస్ పూర్తి చేసేలా చేశాడు. ఈ 2026 సంవత్సరంలో నీ రేస్ లో నువ్వు ఇప్పటికే ఓడిపోతున్నావు అనుకుంటున్నావేమో. ఒక నెల అయిపోయింది, ఓడిపోతున్నాను, ఇక రిజల్ట్ లేదు, ఇక పాజిటివ్ ఏది లేదని చెప్పి ఓడిపోతున్నా అని చెప్పి ఓటమి అంచుల గుండా ప్రయాణం చేస్తున్నాను అనుకుంటున్నావేమో. లేదు, నీ తండ్రి వస్తున్నాడు, నీ చేతిని తీసుకుంటున్నాడు, తన భుజం మీద వేసుకుంటున్నాడు, నువ్వు చేరవలసిన గమ్యానికి చేర్చబోతున్నాడు. నువ్వేం కంగారు పడుకో. ఎప్పటి వరకు రేస్ ఎలా విన్నా పర్లే, కానీ ఇక్కడి నుంచి నీ రేస్ లో నీ తండ్రి నీకు తోడుండబోతున్నాడు. నువ్వు చేరుకోవాలనుకుంటున్న స్థానానికి, ఆ గురి వద్దకు ఆయన చేర్చబోతున్నాడు. ఆ గొప్ప బహుమానాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఈ ఫిబ్రవరి నెలలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నేను చెప్తున్నాను, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ పక్కనే సేనాధిపతిగా, తండ్రిగా మీ ప్రతి అవసరతను ఆయన తీర్చబోతున్నాడు. ఈ మాటలు మిమ్మల్ని బలపరిచే అనుకుంటున్నాను. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్తాం. మా ప్రభువా, మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం ఈ మాటలు మీరు మాకు దయచేశారు, అందించారు, మీకు వందనాలు. అయ్యా, మేము వెనుకున్నాము మర్చి మందసాన్ని చూస్తూ ముందుకు సాగుతూ అయ్యా ప్రభా, మీరు ఇచ్చే బహుమానాన్ని పొందుకునే కృపను దయచండి. ఈ నెలలో ప్రభా తండ్రి, మా వీక్షకుల జీవితంలో ఒక గొప్ప శుభకార్యాన్ని, శుభవార్తలు మేము వినే కృపను దయచండి. వారిని మరింత ఆత్మీయంగా బలపరచండి, మరింత ఆత్మీయంగా ఎదిగే కృపను దయచండి. ఈ నెలంతా ప్రభా తండ్రి, నీ కృప నీ బిడ్డలకు దయచేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. తిరిగి మార్చి నెల 1వ తారీఖున మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనకి తోడైన గాక. ఆమేన్.